ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కుక్కనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థ గత విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు కుక్కనూరు, వేలేరుపాడు మండలంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న కార్యకర్తలకు సైతం మేమున్నామంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దూల నాగేశ్వరరావు హామీనిచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముందు వరుసలో ఉండి, అధికారం లేనప్పుడు వెనక ఉండే వారికి కాకుండా నిజంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ఐడి కార్డులను మంజూరు చేయమని మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. నిజమైన కార్యకర్తల ఐడి కార్డులను చూస్తే ఇతర పార్టీలకు వణుకు పుట్టాలన్నారు. అందరికీ కూడా చక్కగా ఫోటోలు తీసి ఓటర్ ఐడెంటిటీ కార్డులతో సహా మేము వెంటనే ఈ పార్టీ సంస్థాగత నిర్మాణాలు పూర్తి చేసుకుని జగనన్న పంపేటువంటి ఐడెంటిటీ కార్డును మేము తీసుకుని ఇది జగనన్న ప్రభుత్వానికి నాంది అని చెప్పుకోవడానికి ముందుకు వెళ్తామని, అలాగే ఇంతమంది నాయకులు ఈ రోజున కుక్కనూరు మండలానికి వచ్చినందుకు మమ్మల్ని అందరినీ కూడా అభినందించి వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వెలిపించినందుకు నేను ఈరోజు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, అలాగే ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిని కూడా ప్రత్యేకంగా ఈ రోజున అభినందిస్తున్నాను. ఎందుకంటే శివారు ప్రాంతమైనటువంటి ఈ మండలంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యానికి ముంచారు. ఎందుకంటే ఇంత చిన్న మండలం, దాదాపు 20,000 చిల్లర ఉన్నటువంటి ఓటింగ్ ఉన్నటువంటి ఈ మండలంలో జిల్లా పరిశీలకులు క్యాడర్ కార్యకర్తలకి సలహాలు, సూచనలు ఇస్తూ దశ దిశ నిర్దేశించడమైంది. ఈ నెల 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18 లోపు ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలకు సంబంధించిన గ్రామస్థాయి కమిటీలు, గ్రామస్థాయి అనుబంధ కమిటీలు, మండల కమిటీలు, మండల అనుబంధ కమిటీలు ఇవన్నీ కూడా పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ప్రతి కష్టపడే కార్యకర్తకి తగిన విధంగా గుర్తింపు ఇవ్వడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడమై, అందులో భాగంగా ఈరోజు క్యాడర్ కూడా వారు ఇచ్చిన సలహాలు, సూచనలతో దశ దిశ నిర్దేశించడంలో క్యాడర్లో కూడా ఎంతో ఉత్సాహం వచ్చింది. వారందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ జెండాను పట్టుకొని